రాగి ముద్ద అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బుట్టబొమ్మ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఇవాళటి వీడియో ఏంటంటే రాగి ముద్ద. నేను ఎంత సింపుల్గా చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి. ఓకేనా? రాగి ముద్ద తయారు చేసుకోవడానికి అయితే నేనైతే ఒకటి చిన్న కప్పు నిండా అయితే రాగి పిండిని అయితే తీసుకున్నాను. రాగి ముద్దనైతే రెడీ చేస్తున్నానండి. సో నేనైతే వాటర్ కొంచెం వేడయింది. వేడి చేసిన తర్వాత అందులో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అయితే వండిన రైస్ అయితే అందులో వేసుకొని అది మరిగిన తర్వాత నేను పిండి చూపించాను కదా, ఆ పిండిని ఇలా మరిగిన తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా అయితే అంత బాగా కలుపుకోవాలి. ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అదైతే అయిపోయింది. ఇప్పుడైతే మనం రౌండ్గా చుట్టేసుకుందాము. కొంచెము చేతికి నెయ్యి కానీ వాటర్ కానీ కొంచెం అంటించుకొని ఇప్పుడు పగులు లేకుండా నీట్గా రాగి ముద్ద అయితే ఇలా అయితే నేను రౌండ్గా చుట్టేసాను. రౌండ్గా చేసుకున్న తర్వాత దానిపైన కాస్తంత అయితే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను. దాంట్లోనే కర్రీ కూడా వేసుకుంటున్నాను. దొండకాయ కర్రీ వేసుకున్నాను నేను. చూడడానికైతే మస్తు అనిపిస్తుందండి. మరి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దామా? మరి టేస్ట్ కూడా ఎలా ఉందో. అలాగే మన ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నా రాగి ముద్ద ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మరి రాగి ముద్ద చూసారు కదా, నేను ఎంత సింపుల్గా చేసుకున్నానో. ఓకేనా ఫ్రెండ్స్? నా రాగి ముద్ద ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.